నామమునకు స్తోత్రం కలుగునుగాక. దేవుని సన్నిధిలో ప్రియ సహోదరులారా, జగద్రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఈరోజు వాక్య ధ్యానంగా పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాక్యం చదువుకుని దైవవాక్య ధ్యానం చేద్దాం. గ్రంథం యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం చదువుకుందాం. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోనూ సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటివారును యెహోవాను సేవించెదము అనెను. అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడల మేము శాపగ్రస్తుల మగుదుముగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క వాక్య భాగాన్ని ధ్యానం చేయటానికి పరిశుద్ధాత్మ ప్రభువు సహాయం చేయుగాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలు వాక్యాలు మనం ధ్యానం చేసేటప్పుడు ప్రతి వచనము కూడా సత్య సంబంధమైనదిగాను అది పరిశుద్ధమైనదిగాను మానవ హృదయములను దేవుని ఎదుట పరిశుద్ధపరిచేదిగాను దేవుని భక్తిని మనుషునికి నేర్పించేటటువంటి ఔషధముగాను వాక్యము ఉన్నది. కాబట్టి మనం చదువుకున్నటువంటి మాటల్లో యెహోషువ అనే భక్తుడు ఈ మాటలు ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలకు యెహోషువ ఏమని అంటూ ఉన్నారు అని మనము సూచినప్పుడు యెహోషువ ఒక్క మాటే చెబుతూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు? యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు అని అంటున్నారు. దేవుడిని ఆరాధించండి, దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండండి అని ఇశ్రాయేలు సమాజానికి ఒక సందేశాన్ని యెహోషువ దైవజనుడు చెప్తున్నట్లుగా మనం ఈ గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉంటాం. యెహోషువ ఒక గొప్ప యోధుడు అని, యెహోషువ తన యొక్క దైవజనుడైన మోషే అప్పగించినటువంటి బాధ్యతను స్వీకరించి తాను ఇశ్రాయేలీలను కనాను దేశమునకు నడిపించుటలో తాను నడిచినటువంటి విధానం ఈ గ్రంథం సుస్పష్టంగా తెలియచేస్తూ ఉంటుంది. కాబట్టి యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండుటకు ఇశ్రాయేలీయులకు పిలుపు ఇస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులకు ఏమని పిలుపు ఇస్తున్నాడు అని అంటే, అబ్రహాముతో దేవుడు నేను కనాను దేశమును నీకు ఇచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పారు. అబ్రహాముకు దేవుడు కనాను దేశాన్ని ఇచ్చి ఆ దేశంలో అబ్రహామును దీవిస్తానని చెప్పిన దేవుడు ఇక్కడ మనము సూచినట్లయితే ఆ అబ్రహాముకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చేటటువంటి దేవాతి దేవుడు అతని సంతానముతో ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. ఈ దేశములో దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించేటట్లుగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడైనటువంటి ఆ దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు తోడై ఉండినట్లుగా ఆయన యందు మీరు భయభక్తులు కలిగిన వారై ఉండండి అని చెబుతూ ఉన్నాడు. అంటే ఇశ్రాయేలీలు దేవుని యందు భయభక్తులు కలిగిన వారై ఉండాలి అని ఇక్కడ యెహోషువ భక్తుడు శపథం చేస్తూ ఉన్నాడు. కారణం ఏంటి అని చెప్పానంటే, ఈ వచనం కొంచెమంత ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నప్పటికీ మోషే నాయకుడు యెహోషువకు అప్పగించినటువంటి బాధ్యతలను తను చక్కగా నిర్వర్తిస్తూ అతను ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నాయి.
అయితే అతడు చెప్తూ ఉన్నటువంటి సందేశం ఒక్కటే, దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండండి. ఏ మాటను దేవుడు అబ్రహాముతో సెలవిచ్చినారో, అబ్రహాముతో దేవుడు మాట్లాడుచు ఏ మాటనైతే ఆయనకు భక్తి క్రమముగా ఆయన జీవితాన్ని మార్చటానికి సెలవిచ్చినారో, ఆ మాటలే తిరిగి మరలా ప్రతిధ్వనించబడుతూ ఉన్నాయి. ఇశ్రాయేలు సమాజమంతటికి యెహోషువ దైవజనుని ద్వారా దేవుడు వాటిని మరలా ఉద్ఘాటిస్తూ ఉన్నారు. దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండండి అంటే, తరాలు జరిగిపోతూ ఉన్న మానవుడు దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండడానికి బోధించే ఒకరు ఎప్పుడూ సమాజానికి అవసరము అనే సత్యం మనం ధ్యానం చేస్తూనే ఉంటాం. అందుకే మనం దేవుని వాక్యాన్ని దైవ సేవకుల వద్ద వింటూ ఇలా నేర్చుకుంటూ ఉంటాం. భక్తునికి భక్తి మార్గాన్ని చూపేటటువంటి వ్యక్తులు ముగ్గురు: ఒకటి దేవుడు, రెండు వాక్యం, మూడు సేవకుడు. ఒకటి దేవుడు. అబ్రహాముకి ఈ భక్తి మార్గాన్ని చూపింది ఏ సేవకుడు కాదు, ఏ వాక్యము కాదు. అబ్రహాముకు భక్తి మార్గం చూపింది సాక్షాత్తు దేవుడైన యెహోవాయే. యెహోవా తన స్వరమును అబ్రహామునకు వినిపించి, ఆ స్వరంలోనే అతనికి భక్తి అంతటినీ కూడా, భక్తి మార్గం అంతటినీ కూడా ఇమిడ్చి ఉన్నారు అనేటటువంటి సత్యాన్ని ధ్యానించక తప్పదు. కారణం ఏంటంటే, దేవుని స్వరం అద్భుతమైనది. అది జ్ఞానానికంటూ సంపూర్ణమైన ఆకారము దేవుని స్వరం. మానవుడిని మార్చివేయగలిగినటువంటి అద్భుతమైన శక్తి దేవుని స్వరానికి ఉంది. స్వరం ఆత్మ నుండి పుడితే ఆ ఆత్మకు ఉన్నటువంటి లక్షణాలను స్వరం కలిగి ఉంది. శబ్దం ఆత్మ నుండి పుడితే ఆ ఆత్మ యొక్క తత్వాన్ని స్వరం వ్యక్తీకరిస్తూ ఉంటుంది. ఆత్మ సృజనాత్మక శక్తి కలిగింది అని, పరమాత్మ సృజనాత్మక శక్తి కలిగింది అని, పరమాత్మ సద్గుణాల రాశి అని, అది జ్ఞానానికి ఒక ఆకారము అని, అది ప్రేమకు ఒక ఆకారము అని, అది క్రమశిక్షణకు ఒక ఆకారము అని, అది పరిశుద్ధతకు ఒక ఆకారము అని, అది దైవత్వానికి నిలువెత్తు నిలయము అని బైబిల్ గ్రంథం తెలియచేస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ అబ్రహాము విన్నటువంటి స్వరంలో పూర్తిగా భక్తికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి సమాచారం ఉంది. దాన్ని అబ్రహాము తెలిసినవాడు అని నేను చెబుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఎందుకని అంటే, మనం బైబిల్లో వచనాలను, వాక్యాన్ని చదివితే అక్షరము పదము యొక్క భావం మాత్రమే చూస్తాము అండి. కానీ ఆ వాక్యం వెనుక, ఆ వాక్యమును వ్రాయించినటువంటి పరిశుద్ధాత్మని యొక్క ప్రభావాన్ని చూడగలిగితే అది మానవుని యొక్క చక్షువులకు అందినంత సులభమైనది కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏది ఏమైనను ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో తిరిగి మరలా దేవుడైన యెహోషువ ద్వారా ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. ఏమని అంటూ ఉన్నారంటే, మన పితరుల దేవుడు మనలను దీవించున్నట్లుగా అబ్రహాము ఏ విధంగా దేవునికి భక్తి చేసినాడో, ఏ విధంగా దేవుని వాక్యమునకు లోబడి తన యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకొనినాడో, తాను ఒక భక్తునిగా జీవించటానికి ఆయనంత కష్టపడినాడో, తాను ఉన్నటువంటి సమాజములో ఆయన ఒక్కడే యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడై, తన చుట్టూ ఎటు చూచినా కూడా యెహోవా దేవుని భక్తి ఎరుగని ప్రజల ఎదుట తాను దేవుని కొరకు ఏ విధంగా తన యొక్క పవిత్రమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి, ఆరాధ్యనీయమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని తాను సలపటానికి, కొనసాగించటానికి తన యొక్క భక్తిని తాను చేసినాడో, ఆ యొక్క సంగతి అంతటినీ కూడా బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. మన పితరులు ఏ విధంగా దేవుడి యందు భక్తిని కలిగి ఉన్నారో ఆ విధంగా మనము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి అని, అది ఒక మాన్యువల్ అని ఇక్కడ యెహోషువ తెలియచేస్తున్నాడు. సరే, ఏది ఏమైనా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనను నిష్కాపట్యముతోనూ సత్యముగాను సేవించాలి అని అంటే, ఒక భక్తుడు తన జీవితంలో చేయవలసినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి, ప్రామాణికమైనటువంటి ఆత్మీయ విలువలను, సత్యాలను నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక వ్యక్తి నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను అని, అతగాడే తాను నిష్కాపట్యముతోనూ సత్యముతోనూ దేవునిని సేవించుచున్నాను అని తాను
అనుకొనడానికి, తాను నిర్వచించుకోవడానికి ఆ వ్యక్తి తన జీవితంలో అనుసరించవలసినటువంటి కొన్ని ఆత్మీయమైనటువంటి క్రమాలను ధ్యానించబడుతూ ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ విధంగా చెబుతూ ఉంది. ఆ కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 5వ అధ్యాయం 3వ వచనములో భక్తుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు, యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దావీదు భక్తుడు దేవునికి ఈ విధంగా చెబుతూ ఉన్నాడు, ప్రతిరోజు ప్రాతకాలమున నేను ప్రార్థన చేయువాడును. ప్రార్థన అనేది పరిశుద్ధ జీవితముల నుండి పిల్లుబుకి వచ్చేటటువంటి ఆత్మీయ సుగుణం. ప్రార్థన అనేది ప్రతిష్టమైనటువంటి విలువలు కలిగి క్రైస్తవ్యం యొక్క ప్రాధాన్యతను సమాజానికి తెలియచెప్పటానికి అది కొంత క్రమశిక్షణను, దైవభక్తిని కలిగి చేసేటటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పరిపక్వత, ఆత్మీయ స్థితి కలిగినటువంటి భక్తుల యొక్క ఆత్మీయ జీవితం. ఇక్కడ మనం గమనిస్తే ప్రార్థనా జీవితం అనేది వాక్యం చెబుతూ ఉంది. ప్రార్థన మనిషికి ఏం చేస్తుంది? దేవుడితో మాట్లాడేటటువంటి మనిషి దేవుని సన్నిధానానికి రావడానికి ఉదయమునే నేను దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తాను. మనం చాలాసార్లు గమనిస్తే క్రైస్తవ్యాన్ని అన్ని జనులు విమర్శిస్తూ ఉంటారు. ఏమంటారు అనంటే, మీరు చేసేవన్నీ పాపాలు, మీరు చేసేదేమో ప్రార్థన అని చెప్పుకుంటూ ఉంటారు. పాప ఆత్మ హృదయం కలిగినటువంటి మీరు ప్రార్థన చేయటం అనేది ఎలాగూ సాధ్యం అని ఈ దేవుని యొక్క గొప్పతనాన్ని వారు తక్కువ చేసి చూడడానికి గల కారణం మన ప్రార్థనా జీవితంలో ప్రత్యేకత లేకపోవడమేనా? దేవుని గుర్చినటువంటి సరైన జ్ఞానం లేక, దేవుని మార్గంలో నడిచేటటువంటి సరి అయిన జ్ఞానం లేక క్రైస్తవుడు తనను తాను పరిశుద్ధపరుచుకుని పవిత్రతతో దేవుని సన్నిధిని సమీపించవలెను అనేటటువంటి ఇంకితాన్ని మరిచి దేవుడు ప్రేమామయుడు అని, కరుణామయుడు అని తన యొక్క అశుద్ధియే అన్ని జనుల అపహాస్యానికి కారణమైతే క్రైస్తవుడు ఎంతో మార్చబడవలసిన వాడు, మారు మనస్సు పొందవలసిన వాడు అని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బ్రాహ్మణ సహోదరులు అంటారు, మేము ఉదయాన్నే మడిగట్టుకుని మా దేవుడికి ప్రార్థనలు చేస్తాం అని. అంటే వారు శుచిని గురించి తెలియచేస్తూ ఉన్నారు. భగవంతుడు అనేవాడు పరిశుద్ధుడు కదా, మనము పరిశుద్ధంగా ఆయన్ని ఆరాధించాలి కదా. మా ప్రారంభ సూత్రాలలోనే నీతి పరిశుద్ధత ఉంది, మా దేవుడే గొప్ప అని వారు చెప్పడానికి గల కారణం, దేవుడితో సహవాసం చేసేటటువంటి మనుషుడు పరిశుద్ధమైనటువంటి వాడిగా దేవుని ఎదుటకు రావాలి. దేవుడుతో సహవాసం చేసే మనుషుడు పసిపిల్లల వలె, బురదలో పోర్లే పసిపిల్లల వలె దైవభక్తిని చేసేటప్పుడు అశుచిగా, అజ్ఞానంగా, మూర్ఖత్వంగా ప్రార్థనలు చేయటం విచారకరం. కాబట్టి గమనించండి, ప్రార్థనా జీవితం అనేది ఇక్కడ ప్రాముఖ్యతగా బైబిల్ చెబుతూ ఉంది. దావీదు, నేను దేవునికి ప్రార్థన చేస్తాను, ఏమైనా నువ్వు రాజు కదా, నీ చాలా బాధ్యతలు ఉన్నాయి కదా, నువ్వు ప్రార్థన చేయవలసిన అవసరం ఏంటి అని అంటే, దేవుడు కంటే నాకు గొప్ప బాధ్యతలు ఏమీ లేవు. దేవుణ్ణి ఆరాధించుట కంటే, నేను పాడి గొర్రెలు కాసేటప్పుడు ఏ దేవుడిని కీర్తనలతో నేను కీర్తించానో, ప్రార్థనా కీర్తనలతో ఆరాధించానో ఆ దేవుని ఆరాధించటం నా జీవితంలో అన్ని స్థితిగతుల కంటే, అన్ని పదవులు, యోగ్యతల కంటే గొప్ప స్థితి అని దావీదు తన జీవిత విశేషాలను వెలుబుచ్చుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కీర్తనల గ్రంథం దావీదు భక్తుని యొక్క వైశిష్ట్యాన్ని తెలియచేసేటటువంటి అద్భుత గ్రంథం. అంతే మాత్రమే కాదు, భూమి మీద ఒక మానవుడు దేవుడు అనేవారిని ఏ విధంగా స్తుతించి ఆరాధించాలి అనేటటువంటి గొప్ప సత్యాలను క్రైస్తవ జీవితానికి, విశ్వాస జీవితానికి, నిజదేవుని ఆరాధికునికి ఈ భూమి మీద ఎన్ని కష్టాలు వస్తాయో అన్ని కష్టాలలో ఒక భక్తుడు ఏ విధంగా భక్తి చేయాలి అనేటటువంటి గొప్ప సత్యాలను తెలియచేసినటువంటి అద్భుత గ్రంథం. అందులో తన జీవిత విశేషాలను ఎక్కువగా పంచుకున్నటువంటి గొప్ప
దైవజనుడు దావీదు భక్తుని జీవితం మానవుడు దేవుడిని ఏ విధంగా ఆరాధించాలి అనేటటువంటి సత్యాలను నేర్పించే గొప్ప గ్రంథం. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉంటే ఈ మాటలన్నీ కూడా ఒకటి చదువుకుంటూ ఉంటే చాలా విలువలు ఉంటాయండి. దానికి మనం విలువను ఆపాదించే కొద్దీ, అనగా ఆ హృదయములో దేవుని మాటలను వ్రాసే కొద్దీ అవి ఘనమైనవిగా బయటికి వస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ హృదయంలో రాయాలి. దేవుని మాటలను రాసిన తరువాత ఆ మాటలు వారి జీవితంలో ఫలించి, ఇస్సాకు విత్తనమే విత్తుతాడు, కానీ అది 20 60 30 100 ఫలించటానికి ఆ భూమి దేవుని చేత దీవించబడిన భూమి అని ఆ వాక్యాలు ధ్యానం చేసుకుంటూ ఉంటాం. కాబట్టి విపులంగా ఈ మాటలన్నీ కూడా ధ్యానించినప్పుడు దేవుని యొక్క సత్యము ఎదుట భక్తుడు ఎంతగా దేవుడికి లోబడతాడు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన చిత్తం మేరకు తన జీవితాన్ని దేవుణ్ణి ఆరాధించేటటువంటి స్థితికి అతను నడిపించుకుంటాడు అనే సత్యాలను మనం ధ్యానం చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అని అంటే, ప్రజలతో దేవుని మాటలను బోధించేటటువంటి మనము, ఆ ప్రజలకు ఈ మాటలను చెప్పేటటువంటి యోగ్యత ఇచ్చినటువంటి ఆ పరమదేవుడు నీ ఆత్మీయ స్థితిని, నీ సామాజిక స్థితిని దీవించి నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చుండబెట్టినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన స్వరము వినే, ఆయనతో సహవాసం చేసే స్థితిని పెంపొందించుకుని ఎడల ఆ జీవితం ఇంకా అమూల్యమైనదిగా, అది బంగారు మయముగా ఈ లోకానికి కనిపిస్తుంది అనేది సత్యం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏ భక్తుడు దేవుడితో ఎక్కువ సహవాసం చేస్తారో, దేవుడు అనేవారితో సహవాసం చేసేటటువంటి భక్తుడు ఈ భూమి మీద తను మాట్లాడే ప్రతి మాట కూడా చాలా విలువైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి గమనించాలి, మనం ఇక్కడ గమనిస్తే దేవునికి స్తోత్రం, కాల ప్రాతిపదికగా మానవుడు తనలో ఉన్న వాటిని ఏటినో బయటికి వెళ్ళబుచ్చుతూ ఉన్నాడు. కానీ దేవునితో సహవాసం చేయడం అనేది అంతకంటే విలువైనది, అది భాగ్యవంతమైనది అని ఇక్కడ మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అంటే బోధకు ప్రాముఖ్యతనిచ్చేది, బోధకు విలువను పెంచేది, వాక్యమునకు విలువను పెంచేది, వాక్యం యొక్క శక్తిని ప్రభావితం చేసేది ఖచ్చితంగా ప్రార్థనా జీవితమే. భక్త్ సింగ్ గారు అనే దైవజనుడు దేవుని సన్నిధిలో ఎంత ఎక్కువ సమయం గడుపుతారో ఆయన నుండి వచ్చేటటువంటి ప్రసంగాలు అంత అద్భుతంగా ప్రజలను క్రీస్తు మార్గంలో నడిపిస్తూ ఉన్నాయి. అవి నిజంగా వర్తమాన భవిష్యత్ కాలములకు ప్రయోజనకరమైనటువంటి పరిశుద్ధాత్మ అభిషేకమును కలిగి ఉన్నవి అని ధ్యానించక తప్పదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రార్థనా జీవితం అనేది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి ఒక సూచనగా ఇక్కడ మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. యేసు ప్రభువుల వారు అన్నారు, మీరు విసుకక నిత్యము ప్రార్థన చేయుడి. ప్రార్థనా జీవితం యొక్క ప్రాముఖ్యతను యేసు ప్రభువు తెలియచేస్తూ, విసుకక నిత్యము నీవు ప్రార్థన చేస్తేనే దేవుడితో సహవాసాన్ని కలిగిన వాడివిగా ఉంటావు. దేవునితో సహవాసం కలిగిన వాడివైతే నిజంగా నీవు నీ యొక్క ప్రార్థన ద్వారా నీ హృదయము, నీ మనస్సు, నీ ఆత్మ దేవుని వెతుకుతూ ఉంటుంది. అది వెదకి తాను ఉచ్చాటన చేసినటువంటి మాటలను తాను దర్శించేటటువంటి స్థితికి అది చేరుకుంటుంది. తాను చేసిన ప్రార్థనకు జవాబులు అది చూస్తుంది. కనుక విసుకక నిత్యము ప్రార్థన చేయుడి అంటే దేవుని సన్నిధిలో కూర్చో ఎక్కువ. దేవుని సన్నిధిలో ఎంత ఎక్కువ సమయం గడుపుతావో అంత ఎక్కువగా దేవుడు నీతో మాట్లాడతాడు. నీవు దైవీకమైనటువంటి మనిషిగా మార్చబడతావు అని ఆ మాటకి అర్థం. మానవుడు దేవుని యొద్దకు తిరిగి రావడం అనంటే తిరిగి మరలా ఏదేనులోనికి మానవుడు వెళ్ళిపోవడమే. ఎడారిని ఏదేనుగా మారుస్తానన్న దేవుడు యేసుప్రభుల వారి ద్వారా ఈ సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నారు. ఏమని అంటూ ఉన్నారు? మీరు విసుకక నిత్యము ప్రార్థన చేయుడి. ప్రార్థన చేస్తేనే దేవుడు అనేవారిని మీరు చూడగలుగుతారు, దేవుడు అనేవారిని మీరు వినగలుగుతారు. ఆ దేవుని సత్యం నీ కళ్ళ ముందు కనిపించినప్పుడు నీ జీవితానికి నిత్య జీవం కలుగుతుంది, మోక్ష ప్రధాయనం కలుగుతుంది. దేవుడిని ఎవడు చూడగలుగుతాడో,
దేవుడిని ఎవడు వినగలుగుతాడో వారి పాపములన్నీ ఆ క్షణమందే తొలగిపోతాయి. అదే సమయంలో వానికి నిత్య జీవం కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు ఏమంటున్నారు అని అంటే, దేవుడిగా ఈ భూమి మీదకు వచ్చినటువంటి మానవాకారుడనైన నన్ను చూడడానికి మీరు ఎక్కువ ప్రార్థన అనే జీవితాన్ని గడపండి అని యేసు ప్రభు చెప్పారు. మీరు విసుకక నిత్యము ప్రార్థన చేస్తే నీ కరుణ ఎదుట నడుచుచున్నవాడు నీకు నిత్య జీవమిచ్చువాడు. అంటే ఆ మాటకు అర్థం ఏంటి? ఈ భూమి మీద ఉన్నప్పుడే పరలోకాన్ని దైవజనులు మూర్తయ్య గారు అంటారు, పరలోకం అంటే చనిపోయి తర్వాత వెళ్ళేది మాత్రమే కాదు, అది భూమి మీదే అనుభవించేటటువంటి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవం అని ఆ దైవజనుడు చాలా స్పష్టంగా తెలియచేస్తారు. నిశ్చయము. కారణం ఏంటంటే, నిజంగా దేవునితో సహవాసం చేసేటటువంటి మనుషుడు భూమి మీద పరలోకాన్ని అనుభవిస్తాడు. వానితో దేవుడే ఉంటాడు, దేవుడు వానితో నడుస్తాడు, దేవుడు తన మహిమను అతని చుట్టూ క్రముకొన చేస్తాడు. ఆ వ్యక్తి దేవునికి సాక్షిగా దేవుని మహిమను తన చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రజలకు ప్రదర్శింపచేసేటటువంటి సాధనంగా దేవుని చేత వాడబడుచున్నటువంటి వ్యక్తి అని నిశ్చయముగా ఖచ్చితముగా వాక్య సాక్ష్యములతోనే తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు రక్షించిన ప్రతి బిడ్డ దేవునికి ప్రతిబింబం. నీవు ఒక అద్దం. నీలో యేసుని ఈ లోకం చూడడానికి దేవుడు నిన్ను ప్రేమించాడు అని, నిన్ను రక్షించాడు అని చాలా ఖచ్చితంగా బైబిల్ వాక్య ఆధారాలతో తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఈ జీవితాన్ని వ్యర్థం చేస్తే నీకిచ్చిన రక్షణ జీవితాన్ని నీవు విలువైనదిగా ఎంచక, నీవు క్రీస్తునకు ప్రతిబింబం అనే సత్యాన్ని అర్థం చేసుకోవటానికే, గ్రహించటానికే కొద్ది సంవత్సరాలు నీ జీవితంలో పడితే నిశ్చయంగా నీవు దేవుని చిత్తాన్ని చేస్తున్న వ్యక్తివి కాదు అనే సత్యాన్ని తెలుసుకొనవలసిన వాడవై ఉంటావని ఈ వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి వ్యక్తి కూడా దేవునికి ఒక ప్రతిబింబం. నీలో క్రీస్తు ప్రేమను సమాజం చూడడానికి యేసు ప్రభు నిన్ను రక్షించాడు అనే మాట నీవు గ్రహించగలవా? నీలో క్రీస్తు సత్యాన్ని లోకం చూడడానికే యేసు నీ మీద ప్రకాశిస్తున్నాడు అనే సత్యాన్ని నీవు గ్రహించగలమా? యేసు ప్రేమ ఎక్కడి నుండి లోకానికి కనిపిస్తుంది? 33.5 సంవత్సరాలు ఆయన ఈ భూమి మీద ఉండి ఏ యజ్ఞాన్ని చేయడానికి ఆయన వచ్చారో ఆ యజ్ఞాన్ని ఆయన ఖచ్చితముగా చేసి మానవుని రక్షించటానికి తాను చేయవలసిన సమస్తాన్ని చేసి మనుషుడికి ఆ ఛాయిస్ని మానవునికి విడిచిపెట్టి, చూడుడి నేను మీ ఎదుట జీవాన్ని మరణాన్ని ఉంచుతున్నాను, ఆశీర్వాదాన్ని శాపాన్ని ఉంచుతున్నాను, నీవే కోరుకో. నీవు జీవం కోరుకుంటే జీవం నీకు దొరుకుతుంది, శాపాన్ని కోరుకుంటే శాపమే నీకు దొరుకుతుంది అని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు యేసు ప్రభు ప్రేమకు సాధనం ఎవరు? ఓ రక్షితుడా నీవే. యేసు ప్రభు సత్యానికి సాధనం ఎవరు? ఓ రక్షితుడా నేనే. కాబట్టి మనము ఈరోజు యేసు ప్రభు ప్రేమను ఈ లోకానికి చూపించవలసిన వారమై ఉన్నాం. దేవుడు అంటే ఎవరు అని వెతుకుతున్నటువంటి ప్రజలు ఎందరో ఉన్నారు. ఆ ఎందరికో ఆ దేవుడిని చూపించటానికి క్రైస్తవుడు, దేవుని భక్తుడు ఒక సాధనం అనేటటువంటి సత్యాన్ని మరిచిపోకూడదు. నీ వలన ఎంతోమంది క్రీస్తు మార్గంలోనికి రావలసిన వారై ఉండగా దేవుడు నీవు కలిగి ఉండమని చెప్పినంత సహనాన్ని, నీవు కలిగి ఉండవలసిన ఓర్పుని కలిగి ఉండవలసిన వాడవై ఉండగా నీవు తొందరపడి దేవుని మహిమను ఈ లోకానికి కనిపించకుండా చేస్తున్నటువంటి వ్యక్తివి అనేటువంటి సత్యాలను నీవు తెలుసుకొనవలసిన వాడవై ఉన్నావు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమకు, దేవుని సత్యానికి, దేవుని పరిశుద్ధతకు, దేవుని జ్ఞానానికి, దేవుని రక్షణకు రక్షించబడిన ప్రతి వ్యక్తి సాక్షి అయి ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుని కొరకు ఎవరు నిలబడతారో వారి మీద ఈ సుగుణాలన్నీ ప్రకాశించి అవి తిరిగి ప్రతిబింబిస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రార్థనా జీవితం ద్వారా ఒక వ్యక్తి క్రీస్తు సుగుణాలను కలిగి ఉండగలడు. ఆ సుగుణాలను ఈ లోక ప్రజల రక్షణ కొరకు అతడు వినియోగించగలడు. కాబట్టి ప్రార్థనా జీవితం ద్వారా ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సుగుణాలను దేశానికి పంచిపెట్టగలిగినటువంటి
వ్యక్తిగా నిలుస్తాడు. కాబట్టి ఇక్కడ ప్రార్థనా జీవితాన్ని గురించి ప్రభు అన్నారు కదా, మీరు ప్రార్థించున్నప్పుడు అని అన్నారు. అనగా నిశ్చయంగా భక్తుడు అనేవాడు ప్రార్థనా జీవితాన్ని ఖచ్చితంగా కలిగి ఉంటాడు అని, ఆ ప్రార్థనా జీవితము అతనిని ఇంకా పరిపుష్టి చేయడానికి, అతడు దాన్ని సంపూర్తి చేసుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తాను తీసుకొనవలసిన వాడై ఉంటాడు అని యేసు ప్రభు ప్రార్థనా జీవితాన్ని గురించి తెలియచేస్తూ వచ్చారు. ప్రార్థనా జీవితం యొక్క ప్రాముఖ్యతను చాలా వివరంగా అర్థవంతంగా బోధించి ఉన్నారు. కాబట్టి మన ప్రార్థనా జీవితాన్ని ఎంతో పటిష్టంగా కాపాడుకుని మనం ఈ ఆత్మీయ ప్రయాణం చేస్తే నీవు మాట్లాడే ప్రతి మాట, నీవు వేసే ప్రతి అడుగు అది దేవునికి మహిమకరంగా ఉండడానికి నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మయే దానికి కారణమవుతాడు. నీవు నీ చేత నడిపించబడవు, దేవుని ఆత్మ చేత నడిపించబడతావు. ఎవరు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటారో వారిని పరిశుద్ధాత్ముడే నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థనా జీవితం కలిగిన వ్యక్తిని నడిపించేటటువంటి వ్యక్తి పరిశుద్ధాత్ముడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవది, దేవుని వాక్యాన్ని చూసినప్పుడు ద్వితీయోపదేశకాండము గ్రంథం, ఒక వ్యక్తి యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడుగా తన యొక్క ఆత్మీయ జీవితాన్ని పటిష్టపరుచుకోవడానికి అతను కలిగి ఉండవలసినటువంటి లక్షణాలు, మొట్టమొదటిది ప్రార్థనా జీవితము, స్థిరమైన ప్రార్థనా జీవితము. రెండవది ద్వితీయోపదేశకాండము గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడు, త్రోవను నడుచునప్పుడు, పండుకున్నప్పుడు, లేచునప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కనుల నడుమ బాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రభు ఏమని చెబుతున్నారు అని అంటే, వాక్య ధ్యానము అనే దాని గురించి ఇక్కడ ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడిని నీవు ప్రేమించు. ఆయనను గనుక నీవు ప్రేమిస్తే ఆయన వాక్యాన్ని ధ్యానించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెబుతూ ఉన్నారు, నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవలో నడిచేటప్పుడు వాక్యాన్ని గూర్చి నీవు మాట్లాడు, వాక్యాన్ని గూర్చి నీవు ధ్యానించు. వాక్యము అనేది నీతో కూడా ఉండాలి. వాక్యము అనేది నీ శరీరానికి కట్టుకోవాలి. వాక్యము అనేది నీ జీవితాన్ని శాసించేది అయి ఉండాలి అని ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నారు. ద్వితీయోపదేశకాండము ద్వారా ధన్యులకు, అన్యులకు, ఇశ్రాయేలీయులకు, క్రైస్తవులకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం ఏంటి అంటే, వాక్య ధ్యానం అనేది నీకు తప్పనిసరి. ఓ భక్తుడా, నీ భక్తి జీవితాన్ని కాపాడుకోవడానికి వాక్య ధ్యానము చాలా ప్రాముఖ్యం అని దేవుడు తెలియచేస్తున్నాడు. ఏంటండి ప్రభు ఏమంటున్నారు అండి? నీవు దేవుని వాక్యాన్ని నీ హృదయములో ఉంచుకొనవలెను. ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. దేవుడి వాక్యము అనేది మానవుడి హృదయములో ఉండవలెను. స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాటలు అనగా వాక్యము. ఈ వాక్యము అనేది భక్తుడు తన హృదయంలో ఉంచుకోవాలి అని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఎందుకని అండి వాక్యాన్ని మనుషుడు ఎందుకు ఉంచుకోవాలండి? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనాన్ని మనం ధ్యానం చేసుకున్నప్పుడు ప్రభువు చెబుతూ ఉన్నారు, నా కుమారుడా, నా ఉపదేశమును ఆలకించుము, నా ఉపదేశమును అంగీకరించుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొను. అవి దీర్ఘాయువు, సుఖజీవముతో గడుచు సంవత్సరములను నీకు కలుగు చేయును, శాంతిని నీకు కలుగు చేయును, దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకునుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకునుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడే చెబుతూ ఉన్నాడు, నీవు నా ఉపదేశాన్ని మరువకు, వాక్యాన్ని ధ్యానించాలి. బైబిల్ గ్రంథాన్ని చదవాలి. దైవ సేవకులు ఉపదేశాన్ని శ్రద్ధగా ధ్యానపూర్వకంగా ధ్యానించాలి.
వాక్య ధ్యానం అనేది భయభక్తులతో భక్తుడు చేసినప్పుడు ఆ మాటలు హృదయంలోనికి వెళ్తాయి. భయభక్తులతో వాక్యాన్ని ఆలకించినప్పుడు మాత్రమే వాక్యం హృదయంలో వ్రాయబడతాది. కాబట్టి వాక్య ధ్యానం అనేది భక్తునికి చాలా ప్రాముఖ్యమైనది. ఈ బైబిల్ గ్రంథం అనేది పరలోకము నుండి పోయబడిన పరిమళ తైలం. పరలోకము నుండి పోయబడినటువంటి బైబిల్ పరిమళ తైలం అండి. ఇది మానవునికి భక్తి మార్గాన్ని చూపేటటువంటి గొప్ప గ్రంథం. మానవునికి దారి చూపేటటువంటి గ్రంథం బైబిల్. వాక్యం అనేది ఎంత సత్యమైనది అని అంటే మనిషికి ఒక భక్తి మార్గాన్ని చూపించేది. దేవుడు అనే వారిని చేరుకోవడానికి దారి చూపించేదే బైబిల్ గ్రంథం అండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యాల్లో ఉన్నటువంటి లోతులను గుర్తించి గౌరవించి ఆ మార్గంలో నడుచుకున్నప్పుడు మాత్రమే దేవుడిని మానవుడు చేరుకోగలుగుతాడు. దేవుడిని మానవుడు చేరుకోగలుగుతాడు. కాబట్టి మనం గమనించినప్పుడు వాక్య ధ్యానం అనేది భక్తునికి చాలా అవసరం. దేవుని వాక్యాన్ని ఎంత ధ్యానిస్తే ఆ వ్యక్తి తన హృదయములో ఎక్కువగా భయభక్తులు కలిగిన వాడుగా ఉండగలుగుతాడు. యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగి తన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుని దేవుని నామాన్ని ఘనపరచటానికి ఇశ్రాయేలు సమాజానికి ఒక దీపము వలె, ఒక దీవెనకరమైన వ్యక్తి వలె నిలబడడానికి అతని పరిశుద్ధ జీవితము కారణము కదా. ఆ పరిశుద్ధ జీవితాన్ని గూర్చి మనం ధ్యానించినప్పుడు దేవుని వాక్యాన్ని ఎవరు ధ్యానం చేస్తారో వాక్య ధ్యానము చేయువాడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. యెహోవా యందు భయభక్తులను పుట్టించున్నది వాక్య జ్ఞానము, వాక్య ధ్యానము, వాక్య భయము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది, వాక్యము అంటే భయము కావాలి, వాక్యము అంటే భయము కలగాలి. వాక్య భయం అనేది ఎవరిలో ఉంటుందో వారు మాత్రమే దేవుని చిత్తాన్ని చేయగలిగిన వారుగా ఉంటారు. కాబట్టి వాక్య భయం అనేది ఒక వ్యక్తిలో ఉండడానికి మొదట బైబిల్ని చాలా జాగ్రత్తగా చదవాలి, భయభక్తితో చదవాలి, ఇష్టంతో చదవాలి, ఆసక్తితో చదవాలి, జీవితానికి దీవెనను చేకూర్చుకోవడానికి చదవాలి. దేవునికి స్తోత్రం. కనుక ఆ విధంగా ఎవరైతే దేవుని గ్రంథాన్ని శ్రద్ధగా ధ్యానం చేస్తారో అట్టివారి జీవితాలలో ఆశ్చర్యకరమైన కార్యాలు, దీవెనకరమైన కార్యాలు దేవుడు చేస్తాడు. వారి జీవితానికి వెలుగు కలుగుతుంది. వారి మార్గము రాజ్యమార్గంగా చేయబడుతుంది. దేవుని చిత్తం వారికి బయలుపరచబడుతుంది. వారి జీవితంలో వారు వేసే ప్రతి అడుగు కూడా దేవుని ఆత్మ చేత నియంత్రించబడుతుంది. దేవుడు వారిని జీవం కలిగిన మార్గాల్లో నడిపిస్తాడు. వాక్య ధ్యానము చేయువాడు తన కుటుంబ జీవితంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ, సామాజిక జీవితంలో కానీ మేలు పొందుకోవడానికి, ఆశీర్వాదం పొందుకోవడానికి, తాను దేవుని కృప పొందినవాడై, దేవుని యొక్క నడిపింపు కలిగిన వాడై, దేవుని యొక్క ఆశీర్వాదము కలిగిన వాడై అతడు దీవించబడడానికి దేవుడే అతన్ని నడిపిస్తాడు అనే మాట సత్యం. దేవునికి స్తోత్రం. కారణం ఏంటి అనంటే వాక్యము దేవుడై ఉన్నాడు. వాక్య ధ్యానము చేయువాడు దేవునితో సహవాసం చేస్తున్నవాడే. వాక్య ధ్యానము చేస్తున్నవాడు దేవునితో మాట్లాడుచున్నవాడే. వాక్య ధ్యానము చేస్తున్నవాడు దేవునికి ప్రార్థన చేయుచున్నవాడే. వాక్య ధ్యానము చేస్తున్నవాడు దేవుని పాదముల వద్ద కూర్చుని దేవునిని స్తుతిస్తున్నవాడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి బైబిల్ గ్రంథాన్ని అధికముగా చదివి దేవుని చేత దీవించబడుదురుగాక, దేవుని చేత దర్శించబడుదురుగాక, దేవుని చేత ఆధ్యాత్మికంగా ఉద్ధరించబడుదురుగాక, దేవుని పరిశుద్ధాత్మ నిన్ను ముద్రించునుగాక. దైవజనుడు దావీదు భక్తుడు అన్నట్లుగా కీర్తనల గ్రంథం 119వ అధ్యాయంలో వాక్యమును ప్రేమించువాడు ఏ విధంగా దీవించబడతాడో, వాక్యమును ప్రేమించువాడు ఎంత ఉన్నతమైన ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదల పొందుకుంటాడో, ఆత్మీయమైనటువంటి శిఖరాగ్ర స్థానాలకు వాడు ఎదగడానికి వాక్య ధ్యానం అనేది అతనిని దీవిస్తుంది అనే సత్యాన్ని మనం తెలుసుకొనవచ్చు, పొందుకొనవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు ఆ విధంగా దేవుని వాక్యాన్ని ధ్యానించాడు. అలాగే తాను దీవించబడ్డాడు. మహారాజయ్యుండి దేవుని వాక్యాన్ని ధ్యానించినటువంటి దావీదు మనకు ఓ చెంపపెట్టు. నిశ్చయంగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి. మన స్థితి ఏంటండి? మన స్థాయి ఏంటండి? దేవుని వాక్యాన్ని ఎంత ఎక్కువ ధ్యానిస్తే
అంత ఎక్కువ ఈ జీవితాన్ని పునీతం చేసుకుంటాం. గ్రంథంలో వ్రాసి ఉన్న మాట నీ జీవితపు అనుభవము ఒక్కటి అయితే దేవుడితో కూడా నువ్వు నడుస్తున్నావు అనే మాట సత్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ స్థితి రావడానికి ఎక్కువగా దేవుని సన్నిధిలో కూర్చోవాలి, దైవ ధ్యానం చేయాలి, దైవ ధ్యానం చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మూడవది, దేవుని వాక్యాన్ని చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనము, కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనము, భయము నుండి పాపము చేయుకుడి అని ఈ వచనము చెబుతూ ఉంది. ఈ వచనము ఏమని చెబుతూ ఉంది అని చెప్పి అనంటే, భయము నుండి పాపము చేయుకుడి అంటే యెహోవా యందలి భయము ఒక మనిషినికి ఎంత అవసరము అనే సత్యాన్ని ఇక్కడ దైవజనుడు తెలియజేస్తూ ఉన్నాడు. నేను యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాను అని నేను చెప్పాలి అనంటే, నీవు చెప్పాలి అనంటే యెహోవా యందలి భయము కలిగిన వారుగా బ్రతకాలి. యెహోవా యందలి భయము కలిగిన వారుగా బ్రతకాలి. యెహోవా యందలి భయము ఎవరికి ఉంటుంది అని అంటే, దేవుని సన్నిధిని ప్రేమించే వారికి ఉంటుంది, దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించే వారికి ఉంటుంది, దైవ సేవకులతో సహవాసం చేసేవారికి ఉంటుంది, పరిశుద్ధులైనటువంటి విశ్వాస సమాజంతో సహవాసం చేసే వారికి ఉంటుంది. యెహోవా యందలి భయము విశ్వాస జీవితాన్ని కాపాడుకోవడానికి, విశ్వాస జీవితాన్ని సజీవంగా చేయటానికి మూల హేతువు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కాబట్టి కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 9వ వచన వాక్యం ఉంటుంది, యెహోవా యందలి భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును, అది నిత్యము నిలుచును. ఇక్కడ దైవ భయము కలిగి మనం ఉండాలి. దైవ భయం కలిగి ప్రతి విశ్వాసి ఉండాలి. దైవ భయం కలిగి దైవజనుడు ఉండాలి. దైవ భయం అనేది ఒక వ్యక్తిని తన భక్తి జీవితాన్ని కాపాడుకోవడానికి అతనిని అదేం చేస్తుంది అని అంటే, అతని హృదయంలో వణుకును పుట్టిస్తుంది, అంటే భయాన్ని కలిగిస్తుంది. నేను త్రోవ తప్పిపోతానేమో అన్న భయమే త్రోవలో నడిపింపచేస్తుంది. నేను దేవునికి దూరస్తుడనైపోతానేమో అనే భయమే దేవునికి సమీపస్తునిగా చేస్తూ ఉంది. నేను కృప కోల్పోతానేమో అనే భయమే కృపలో నడిపిస్తూ ఉంది. కాబట్టి దేవుని యందలి భయం, యెహోవా యందలి భయము భక్తుణ్ణి ఆయన యొక్క మార్గంలో నడిపింపచేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు పరిశుద్ధ జీవితం అనేది క్రైస్తవునికి చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది. యెహోవా యందు నేను భయభక్తులు కలిగి ఉన్నాను అని చెప్పేవారు తమ యొక్క పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవాలి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు గాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. కాబట్టి దేవుని పాదాల వద్ద ఎక్కువ సమయాన్ని గడిపి, అధికమైనటువంటి ప్రార్థనా సమయాన్ని గడిపి దేవుని పాదాల వద్ద కూర్చుండేవాడే నిజమైన పరిశుద్ధుడు. పరిశుద్ధత అనేది 2 విధాల క్రైస్తవ జీవితంలో ఉంది. ఒకటి, తాను యెహోవా యందలి భయభక్తులు కలిగి తన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవడం, ఇది ప్రత్యేకమైనది, ఇది ఆశీర్వాదకరమైనది. రెండవది, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన దోషములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. అనగా దేవుని పాదాల వద్ద ప్రార్థనా జీవితాన్ని కలిగి కన్నీటి ప్రార్థనతో తన దోషములను దేవుని పాదాల వద్ద ఒప్పుకుని వాటిని విడిచిపెట్టి దేవుని యొక్క పరిశుద్ధతను సంపాదించుకుని క్రీస్తు ప్రభుల వారి పాద సన్నిధిలో కూర్చుండువాడే పరిశుద్ధ జీవితాన్ని కాంక్షించేవాడు. కాబట్టి మనకు వాక్యం ఏమని చెబుతుంది అనంటే, నిష్కాపట్యముతోనూ సత్యముతోనూ దేవుని మార్గంలో నడుచుకోవాలి అని కోరుకుంటే నీ హృదయం ఎప్పుడూ కూడా శుద్ధమైనదిగా సాక్ష్యమిస్తూ ఉండాలి. శుద్ధమైనదిగా సాక్ష్యమిస్తూ ఉండాలి అంటే, ప్రార్థన నాకు తెలుసు, యేసు నాకు తెలుసు, పాప ప్రాయశ్చిత్తము నాకు తెలుసు, కానీ ఇంకా నేను అది పొందుకోలేదు, నేను ఇంకా దేవుని సన్నిధిలో కూర్చుండలేదు, ఆయన సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు నన్ను పరిశుద్ధపరుస్తాడు అని తెలుసు, కానీ నేను ఇంకా అది చేయలేదు అనే స్థితిలో గనక
ఓ క్రైస్తవుడా నీవు ఉంటే, ఓ భక్తుడా నీవు ఉంటే, దేవుని సన్నిధి చెప్తుంది, శీఘ్రమే నీవు ప్రభు యొక్క పాదాల వద్ద కూర్చుని ప్రార్థన చేసి నీవు దేవుని యొక్క పరిశుద్ధతను సంపాదించుకో, దేవుని యొక్క ఆ మార్గములో నీవు నడువు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు దేవుని వాక్యాన్ని విభేదించేటటువంటి, లేకపోతే దాన్ని అదుపు చేసేటటువంటి తత్వము ఏది కూడా మంచిది కాదు. కానీ యెహోవాకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. కానీ ఆయన సత్యాన్ని నేర్చుకోవడానికి, అందులో నడవడానికి మనుషుడు చాలా కష్టపడుతూ ఉంటాడు. ఇష్టపడి ఆ భక్తి చేయటానికి తనను తాను సమర్పించుకుంటూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. కాబట్టి దేవుని వాక్యం చెబుతుంది కదా, పరిశుద్ధ జీవితాన్ని సంపూర్తి చేసుకోవాలి అని. 2 కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందము. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి, పరిశుద్ధతను కాంక్షించే వారు దేవుని పాదముల వద్ద ప్రార్థించేవారు, వారు దేవుని పాదాల వద్ద ప్రార్థించి తమ యొక్క జీవితాన్ని పరిశుద్ధపరచుకునేవారు అని దేవుని వాక్యములో మనము ధ్యానించుకుంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే, వాగ్దానాలు ఉన్నాయి, భక్తునికి వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలను బట్టి సంతోషించి హృదయమున ఉజ్జీవింపబడి సంతోషముగా ఈ ఆత్మీయమైనటువంటి భక్తిలో నడుచుకోవడానికి దేవుని భక్తుడు దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు అని అంటూ ఉన్నారు. పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవడానికి దేవుని భయం అనేది ప్రతి వ్యక్తిని కూడా ఏలుబడి చేసేటటువంటి ఆత్మీయ సుగుణం అని ఇక్కడ మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. నిష్కాపట్యముతోనూ సత్యముతోనూ నడుచుకునేటటువంటి వ్యక్తి తాను చేయవలసినటువంటి పని దైవ భయము కలిగి పరిశుద్ధతను సంపూర్తి చేసుకునే దిశగా అతడు నడువవలసిన వాడై ఉన్నాడు. నేను ఇప్పటికే ఎంతో ప్రయాణం చేశాను, నేను ఇప్పటికే ఎంతో దేవునిని ప్రార్థించినాను, నేను ఇప్పటికే ఎంతో దేవునిని ఆరాధించినాను, నేను దేవుణ్ణి సేవించి నా హృదయం సంతోషముగా ఉన్నది, అది ఎంతో ఆనందిస్తూ ఉన్నది అని చెప్పేటటువంటి వారలతో కూడా దేవుని వాక్యం అంటూ ఉంది, నీవు నీ పరిశుద్ధతను ఇంకా సంపూర్తి చేసుకో. సంపూర్తి చేసుకోవడానికి నీవు దేవుణ్ణి ఆరాధించు, దేవుణ్ణి సేవించు, దేవుని వాక్యాన్ని ధ్యానించు, దేవుని ప్రార్థించు, ఆయన యొక్క మాటలను యథాతథంగా ప్రజలకు బోధించు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే నా ప్రియ సహోదరులారా, మత్తయి సువార్త గ్రంథము 5వ అధ్యాయం, మత్తయి సువార్త గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. 5వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకుంటూ ఉంటే మనుషులు అని చెబుతూ ఉన్నారు. అంటే మానవులంగా మనము కొన్ని మంచి పనులను చేసినప్పుడు ఆ మంచి పనుల ద్వారా దేవుని యొక్క మహిమ ఈ లోకంలో ప్రకాశించటానికి అనేక మంది ప్రజలు, ఎంతైనా కొంతమంది ప్రజలను ఉద్ధరించటానికి, వారి జీవితాలలో మేలు కలగడానికి, వారు తమ ఉన్నటువంటి దీనస్థితిలో ఆదరణ పొందడానికి, నెమ్మది పొందడానికి, చేయూత పొందడానికి, సహాయం పొందడానికి ఒక భక్తుడు చేసేటటువంటి సత్క్రియ విలువైనది. గమనించాలి, ఇక్కడ మనం చాలా ప్రాముఖ్యంగా చూసినప్పుడు సత్క్రియ అనేది విలువైనదిగా ఇక్కడ గుర్తించబడుతూ ఉంది. సత్క్రియకు ఉన్న విలువ ఏంటి? సత్క్రియకు ఉన్న విలువ ఏంటి అని అంటే, దేవునికి స్తోత్రం, కడుపు నిండిన వానికి నీవు ఏదో చేసేదానికంటే పేదవానికి, దీనస్థితిలో ఉన్నవానికి, అక్కర గలవారికి నీవు చేసేది
నీ యొక్క నిజమైన సహాయం అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం వాక్యాన్ని గమనించినప్పుడు సత్క్రియలు అనేవి చాలా విలువైనవి. దేవుడు చెబుతున్నాడు, నీవు నిజంగా దేవుడి యందు భయభక్తులు కలిగిన వాడువైతే ఆయన చెప్పిన మాటను నీవు చేయటానికి, నెరవేర్చడానికి కంకణాబద్ధంగా నీవు సమర్పించుకునవలసిన వ్యక్తిపై ఉంటావు అని చెప్పి వాక్యం చాలా ఖచ్చితంగా తెలియచేస్తూ ఉంది. దేవుని ఎదుట ఏ మనుషుడు దాక్కొనలేడండి. భగవంతుడికి దాగి ఎంతో కాలం ఏ మనుషుడు కూడా తన యొక్క మార్గంలో పయనించడానికి లేదు. తాను మేలు చేసి శ్రమ పొందడానికి వీలు లేదు. తాను మేలు చేయవలసిన వాడై ఉండగా తాను తప్పించుకోవడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సత్క్రియలు తాను చేయవలసిన వాడై ఉండి వాటి నుండి తప్పించుకోవడానికి కూడా వీలు లేదండి. చాలామందికి వాళ్ళ ఆలోచనలు వారికి ఉంటాయి, వాళ్ళ స్టేటస్లు వారికి ఉంటాయండి. కానీ సత్యవేదం ఏం చెప్తుంది అని అంటే, లోకంలో జనబాహుళ్యంలో నిజమైనటువంటి నైతిక విలువలు, నీతి సాంప్రదాయాలు అనేవి ఏంటి అని అంటే, అక్కరగలవానికి సహాయం చేయుట, దీనస్థితిలో నుండి ప్రజలను ఉద్ధరించటం, దీనస్థితిలో నుండి ప్రజలను ఉద్ధరించటం, పేదరికంలో ఉన్నటువంటి ప్రజలను ఉన్నతమైన స్థాయికి ఎదగడానికి వారి కోసం అనేకమైన విధాలుగా కృషి చేయటం. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే మానవుడు తనకున్న జ్ఞానమంతటిని ఉపయోగించి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులను, ఏ ఆదరణకు నోచుకోలేని స్థితిలో ఉన్నటువంటి ప్రజలను గుర్తించి తాను గుర్తించినటువంటి ప్రజలకు తగిన చేయూత ఇవ్వడానికి మానవుడు చేసేటటువంటి సాహసోపేతమైనటువంటి జ్ఞానపూర్ణమైనటువంటి కృషియే, చేయూతయే నిజమైన సత్క్రియ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు యేసు ప్రభు ఈ బైబిల్ గ్రంథంలో చెప్పేటటువంటి మాట ఏంటి అని అంటే, క్రైస్తవుడు, నిజమైన భక్తుడు, విశ్వాసి సత్క్రియలు చేసేవాడుగా ఉండాలి. ఎవడైతే సత్క్రియలు చేస్తాడో వాడు నిశ్చయముగా దేవునిని మహింపరుస్తూ ఉన్నవాడు. కాబట్టి ఇక్కడ నిజమైన సహాయం ఎవరికి అందాలి? ఎవరికి మేలు చేస్తే వారు భగవంతుడిని నిజమైన స్తుతి ఆరాధనలు చేస్తారో, ఎవరికి మేలు చేస్తే నిజదేవుడిని ప్రజలు గుర్తించగలుగుతారో, ఎవరికి మేలు చేస్తే ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడితో మానవుడు సంబంధాన్ని కలిగిన వాడుగా మార్చబడతాడో అట్టి వారికి సహాయం చేయాలి, అట్టి వారికి క్రీస్తు ప్రేమను పంచాలి అని దేవుని వాక్యం అక్షర రూపంలోనూ క్రియ రూపంలో కూడా అది సాక్ష్యం ఇస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం వాక్యాన్ని చదువుకున్నప్పుడు నిజంగా మనము దేవుని యందు భయభక్తులు కలిగిన వారమైతే నిష్కాపట్యముతోనూ సత్యముతోనూ క్రీస్తు ప్రభువుని సేవించుచున్న వారమైతే సత్క్రియలు చేసేవారంగా ఉండాలి. సహాయం చేయగలిగిన స్థితి నీకు ఉండి సాయం చేయడానికి వెనుకంజ వేసే మనసు నిన్ను ఏలకుండునుగాక. సహాయము చేయగలిగిన స్థితి నీకు ఉంటే ఖచ్చితంగా అర్హత కలిగిన వారు నీ చుట్టే ఉంటారు. వారి యొద్దకు నువ్వు వెళ్ళాలి, వారిని దర్శించాలి. నిజమైనటువంటి వ్యక్తుల యొద్దకు ఆ సహాయము వెళ్ళాలి. ఆ దీవెన నీకు కలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బేదలకు అప్పిచ్చువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. దేవునికే అప్పిచ్చే ధన్యత ఎంత గొప్ప ధన్యత! ఎంత జ్ఞానం ఉంటే ఆ గొప్ప కార్యం చేయగలరు. ఎంత జ్ఞానం, ఎంత నిర్దిష్టమైనటువంటి పటిష్టమైన వ్యక్తిత్వం ఉంటే అటువంటి గొప్ప కార్యాలు చేయటానికి తలపెట్టగలుగుతారు. బాగా గమనించాలి. కాబట్టి సత్క్రియలు అనేది ఈ భూమి మీద అన్నింటికంటే గొప్పవి. అవి దేవుని కృపను, దేవుని యొక్క అనుగ్రహాన్ని, దేవుని యొక్క గుర్తింపును, దేవుని యొక్క దీవెనను పొందడానికి మూల హేతువులు. అవి నిశ్చయంగా పరలోకపు దేవుని హస్తము భూమి మీదకు దిగిరవడానికి ప్రధానమైనటువంటి కారణాలు అని తెలియచేస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యాన్ని మనము చదువుకున్నప్పుడు సత్క్రియ అనేది క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది.
సత్క్రియలు చేయాలి, అక్కరలో ఉన్న వారికి సహాయం చేయాలి. ఆ విధంగా దేవుడు అటువంటి స్థితిని అనుగ్రహించి, నిజంగా మనం గమనించినప్పుడు మిషనరీలు అవి చేశారండి, ఇవి చేశారండి అని చెప్తూ ఉంటారండి. వాస్తవంగా అక్కడ జరిగేది ఏంటో తెలుసండి. బ్రిటిష్ వాళ్ళు మన ఏలారు అనేదానికి, మిషనరీలు సహాయం చేశారు అనేదానికి చాలా వ్యత్యాసం ఉంది, ఎంతో వ్యత్యాసం ఉంది. దానికి దీనికి అసలు సంబంధమే లేదండి. ఎందుకంటే బ్రిటిష్ వారు ఇతర దేశాల మీద దండెత్తి ఆ దేశాలను దోచుకుని అక్కడ సంపదనంతా కొల్లగొట్టేసుకోవడం అనేది బైబిల్ వాక్యానికి విరుద్ధం. అది వాక్యానుసారమైన విషయము కాదు. ఎందుకంటే భారతదేశంలో ఉన్న ప్రజలు ఇలా అంటూ ఉంటారు, ఆంగ్లేయులు తెల్లోళ్ళు మన దేశాన్ని ఏలారు అని ఒక మాట చెప్తూనే, అదే సమయంలో ఏమంటారు అని అంటే, ఈ ప్రార్థనలు చేసేవాళ్ళు కూడా వాళ్లకు సంబంధించిన వాళ్లే కదా అని అంటారు. ఇక్కడ గమనించాల్సిన మాట, వాళ్లకు వీరికి సంబంధమే లేదు అనే సత్యం మీరు తెలుసుకోవాలండి. సంబంధమే లేదు అనే సత్యాన్ని తెలుసుకోవాలి. కారణం ఏంటంటే, యేసు ప్రభు ఈ భూమి మీద ఉద్భవించి 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకు ఉద్భవించినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమని చెప్పారు అని అంటే, యుద్ధములు చేయమని యేసు ప్రభువు చెప్పలేదు, ప్రేమించమని యేసు ప్రభువు చెప్పారు, సహాయం చేయమని యేసు ప్రభువు చెప్పారు. అంత్యకాలాలలో ఉన్నారు కనుక, అపాయకరమైన దినాలలో ఉన్నారు కనుక, మీరు ప్రజలు క్రీస్తు ప్రభుని తెలుసుకోవడానికి, ఒకరికి ఒకరు నీతి మార్గాలను తెలియచేస్తూ భక్తి మార్గంలో నడుచుకోవడానికే మీ జీవితాన్నంతా హెచ్చించి, మీరు మీ యొక్క జీవితాలను జీవించడం ద్వారా మీ యొక్క బ్రతుకులకు మోక్షాన్ని సంపాదించుకుంటారు అనే సత్యాలను తెలియచేశారండి. ఒక దేశం ఇంకో దేశం మీద దండెత్తి వాళ్ళని ఓడించండి, ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోనండి అని క్రొత్త నిబంధన గ్రంథంలో ఎక్కడా వ్రాసి లేదు అనే సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాం. పాత నిబంధన గ్రంథానికి కొత్త నిబంధన గ్రంథానికి మధ్యవర్తిగా నిలిచి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమని చెప్పారు అని అంటే, ఏ దేశం ఇంకొక దేశాన్ని ఏలమని ఓడించమని చెప్పలేదు. కాబట్టి బ్రిటిష్ వారికి ఈ క్రైస్తవ మతానికి ఎటువంటి సంబంధము లేనే లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మిషనరీలు భారతదేశమే కాదండి, ప్రపంచ దేశాల్లో అనేక దేశములలో సహాయం చేస్తారు. ప్రత్యేకించి మన దేశం ఎంతగానో ఆ యొక్క మిషనరీల సహాయం వలన దీవించబడ్డాం. దేవుని యొక్క దీవెన పొందుకొని అనేక మంది తమ యొక్క బ్రతుకులు ఉద్ధరించబడి ఉన్నతమైన స్థాయికి ఎదిగి వాళ్ళు గొప్పవారు కావడంగా అయినందుకు మిషనరీలు కూడా ఎంతో సంతోషపడతారు. ఒక వ్యక్తి వలన ఒక సమాజానికి మేలు కలుగుతుంది అని అంటే అది ఎంతైనా కొంత సంతోషాన్ని కలిగించే విషయం. కాబట్టి ఇక్కడ గమనించండి, తమ దేశాలలో ఇచ్చే దశమ భాగాలను పోగు చేసి దేశంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలన్నీ యొక్క దశమ భాగాలు పోగు చేసి ఇతర దేశాలలో చదువుల కోసం, అనేకమైనటువంటి వైద్యం కోసం వాళ్ళు దీనులైన వారికి సహాయం చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో వారి యొక్క సహాయ హస్తాన్ని అందించినప్పుడు అది వాళ్ళు దేవుడికి మేము సేవ చేస్తున్నాం, దేవుడిని మేము మహింపరుస్తున్నాం, ఈ మత్తయి సువార్తలో ఈ 5వ అధ్యాయం 16వ వచనములో ఉన్న వాక్యాన్ని నెరవేర్చుకునే భాగ్యం దొరికింది అని వాళ్ళు సంతోషపడతారే కానీ కించిత్తి మాత్రం కూడా వారు గర్వపడరు అనే మాటను నీవు ఈరోజు వినగలుగుతూ ఉంటే వారు చేసిన సత్క్రియను గురించి ఏమంటావు? మళ్ళా వచ్చి బ్రిటిష్ వాళ్ళు మమ్మల్ని ఏలినా బాగుండు అనే మాటలు కూడా దిగజారి మాట్లాడగలవేమో, కానీ అది కాదు జరిగేది, అది కాదు నువ్వు చెప్పాల్సిన మాట కూడా. దేవుని వాక్యాన్ని పాటించినటువంటి ఒక మనుషుడు చూపేటటువంటి విధానం ఎంత గొప్పది అనే సత్యాన్ని మాత్రమే గుర్తించాలి. దేవునికి స్తోత్రం. అరే మనకు వేదం తెలుసు, అరే మనకు గొప్ప సంగతులు ఎన్నో తెలుసు అని మనం అనుకుంటాం, కానీ వేదం మనకు మాత్రం కాదండి, ప్రపంచం లోకంలో ఎంతోమందికి తెలుసు. తెలిసిన వాళ్ళు అనుసరించి చెప్పినటువంటి మాటలను కూడా గుర్తించి మా వేదాల్లో ప్రపంచంలో ఎవరు ఏ మంచి చెప్పినా వింటాం అనేటటువంటి ఆ సత్యమైనటువంటి వచనాన్ని నీవు నెరవేర్చడానికి వారు చేసినటువంటి నీతి క్రియలను ధ్యానించటం వలన వారు ఆరాధించిన దేవుడి యొక్క గొప్పతనం నీకు తెలుస్తుంది. 2
తెలియకోకుండా ఉంటుందా అని అడుగుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెలుసుకోవాలి అని అంటూనే వద్దులేనా కది అని దూరం పెడుతున్న నీ మనసుతో నేను అంటున్న మాట ఏంటి అని అంటే, ప్రపంచంలో ఏ వ్యక్తి ద్వారానైనా మంచి అనేది వెలిబుచ్చేదిగా మాకు వినిపిస్తే కనిపిస్తే మేము దానిని వింటాము, కంటాము, చూస్తాము అని చెప్పినటువంటి ప్రియ సహోదరులారా, నీతి క్రియలు, సత్క్రియలు అనేవి మనకు గొప్ప విషయాలను తెలియచేస్తూ ఉన్నాయి. వాటిని మనము గుర్తిస్తే, గ్రహిస్తే చాలా గొప్ప సంగతులను ధ్యానించగలం. మనం నీవు ఇంకా ఎక్కవలసినటువంటి ఉన్నతమైన శిఖరాగ్ర స్థానాలకు ఎక్కడానికి, చేరుకోవటానికి ఆ యొక్క స్థితులు సహాయం చేస్తాయి అని చెప్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. కాబట్టి నీతి క్రియలు అనేవి భక్తుడు చేయాలి. వాటి ద్వారా దేవుడిని మహింపరుస్తాడు. అంతేకాదండి, పరలోక రాజ్యంలో గొప్ప ధనాన్ని సంపాదించుకుంటాడు. పరలోక రాజ్యంలో ధనాన్ని సంపాదించుకోవాలి అంటే భూమి మీద నీకు కలిగిన ధనం, జ్ఞానం, భక్తి పంచిపెట్టాలి. నీకు భక్తి సంపద ఎంతుంటే అంత పంచాలండి. జ్ఞానం ఎంతుంటే అంత పంచాలండి. ధనం ఎంతుంటే అంత పంచాలండి. ఇలా పంచడం ద్వారా నీవు దేవుణ్ణి మహిమపరచగలవు. ఆ విధంగా దేవుని నామం కీర్తించబడడానికి, మహిమపరచబడడానికి మనము ఒక సారథులుగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించే వారంగా ఖచ్చితంగా నిలబడతాము అని తెలియచేస్తూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు వాక్యం చెబుతూ ఉంది కదా, ఎఫెసీ గ్రంథము 2వ అధ్యాయం, ఎఫెసీ గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం, 10వ వాక్యం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయ్యున్నాము. దేవునికి స్తోత్రం. మనము ముందుగా నడుచుకొనవలెనని, వాటి యందు ముందుగా నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై, దేవుడు కొన్ని సత్క్రియలు చేయమని, మంచి కార్యాలు చేయమని ఆదేశించాడు, నిర్దేశించాడు. ఆ నీతి కార్యాలను చేయడానికి మనం ఏం చేయాలి అని అంటే దేవుని వాక్యాన్ని ఎంతో లోతుగా ధ్యానం చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవ గ్రంథాన్ని ఎంతో లోతుగా ధ్యానం చేయాలి. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు మనకు వారి జీవితం అంతా దేవుని భక్తిని చేసి వ్రాసిన మాటలవి. ఆ అక్షరాలను, పదాలను మాత్రమే చూస్తున్నాం, కానీ ఆ మాటల వెనుక ఉన్న వారి జీవితాలను గమనిస్తే మన జీవితాలు తేలిపోతాయండి. అంత గొప్ప సత్య మార్గంలో వారు నడుచుకున్నారండి. అంత గొప్ప సత్య మార్గంలో వారు నడుచుకున్నారు. మనం పై తేటను మాత్రమే చూస్తున్నాం, కానీ వాటికి మూలమైనటువంటి సంగతులన్నింటినీ గనక ధ్యానం చేస్తే వారి జీవిత శేషం వాక్యంగా వ్రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే వాక్యము జుంటెతేనె దారుల కంటే మధురమైనది. సత్క్రియలు చేసినటువంటి భక్తులు, నీతి క్రియలు చేసినటువంటి భక్తులు, వారు దేవుడితో నడిచినటువంటి అనుభవాలు చాలా లోతైనవి. వారు చాలా గొప్పగా ప్రభువుతో కూడా ప్రయాణం చేసినారు. మాటతో కాదు, క్రియతో వారు దేవునితో నడిచినారు. క్రియతో వారు దేవునితో నడిచినారు. చెప్పడం చాలా సులభం, చేయడం అనేది జీవితానికి విలువను చేకూరుస్తుంది. అది ప్రజా మెప్పును మాత్రమే కాదు, పరలోకపు ఔదార్యాన్ని కలిగిస్తూ ఉంది, ఐశ్వర్యాన్ని కలిగిస్తూ ఉంది. క్రీస్తు ప్రభువు యొక్క ఐశ్వర్యములో, ముఖదర్శనంలో, దైవత్వ పాలిభాగంలో అది కృప అనుగ్రహిస్తుంది. అది వారసత్వాన్ని దయచేస్తుంది. అది పరలోక సంబంధమైన విషయాలను బోధిస్తుంది. పరలోకపు దేవునితో నడిచేలా చేస్తుంది.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి సత్క్రియలు చేయాలి. ఆ యొక్క నీతి క్రియలను చేయడానికి యెషయా గ్రంథము వాక్యం చెబుతుంది కదా, 58వ అధ్యాయం, యెషయా గ్రంథము 58వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందామండి. 58వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుంటున్నామండి. ఇదిగో దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగగొట్టుటయు నేను ఏర్పరుచుకొనిన ఉపవాసము గదా. నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకుంటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, నిజమైనటువంటి సత్క్రియలు ఏంటండి? ఈ వచనాలను మనం చక్కగా ధ్యానిస్తూ ఉంటే, ఈ మాటలను మనము పాటించేవారముగా ఉంటే నిజమైన సత్క్రియలు చేసేవారివి. ఇక్కడ మనం గమనిస్తే ఉపవాసము అని అంటున్నారు, ఇక్కడ సత్క్రియలు అని అంటున్నావు సురేష్ బాబు. ఏంటి అని అంటే, ఉపవాసము అంటే దేవుడితో సహవాసము. దేవుడితో సహవాసము అని అంటే ఆయన వాక్యాన్ని నెరవేర్చటానికి ఆయన ఇస్తున్న ఒక పిలుపు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను నిష్కాపట్యముతోను సత్యముతోను దేవుని మార్గములో నడుచుకొనుచున్నాను అని చెప్పుచున్నటువంటి నీవు, దేవుని వాక్యం చెప్తూ ఉంది కదా, ఈ సత్క్రియలను చేసే వ్యక్తివిగా నీవు ఇంకా ఉండాలి. ఈ సత్క్రియలను చేస్తున్న వ్యక్తివిగా నీవు సంతోషించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడితో సహవాసం చేసేటటువంటి భక్తుడు తాను యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడై ఉండడానికి ఈ సత్క్రియలను చేయాలి, ఈ సత్క్రియలను చేయాలి. ఈ విధంగా క్రైస్తవ్యములో దేవుని యొక్క ఆశీర్వాదము పొంది ఒక ఉన్నత స్థితిలో స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరూ నిజంగా సంఘాలు కట్టుకోవడమో లేకపోతే దేనికో ఖర్చు పెట్టడం మంచిదే, కానీ అంతకు మించి ఈ యొక్క సహాయం, ఈ విధమైనటువంటి సత్క్రియలు, నిజమైన సత్క్రియలు అనేది చేయడానికి నువ్వు దైవ సన్నిధిలో కూర్చున్నప్పుడు, నీ మనసు సరిగ్గా ఆలోచించటానికి నీవు దానికి అవకాశం ఇచ్చినప్పుడు, ఆ మనస్సు దేవుని సన్నిధిలో నీకు ఒక ఆలోచన చెబుతుంది, అనగా నీకు మార్గాన్ని ఇస్తుంది. అప్పుడు నీవు అనేకులకు సహాయం చేసేటటువంటి వ్యక్తిగా తయారై దేవుని మహింపరచటానికి నీవు ఉపక్రమిస్తావు. దేవుని యొక్క మహిమను వెల్లడి చేయటానికి దేవుడు నీకు శక్తి సామర్థ్యాలను అనుగ్రహిస్తాడు. అప్పుడే దేవుడు నీ సత్క్రియలు అనేకులకు కనిపించున్నట్లు నిన్ను ప్రభు ఒక సాధనంగా మారుస్తారు, శక్తి సామర్థ్యాలు అనుగ్రహిస్తాడు. నీవు సత్క్రియలు చేయడానికి దేవుడే నీ నడుమును బలపరచాలి, నీకట్టి సామర్థ్యాన్ని దయచేయాలి. అప్పుడు నీవు ప్రభువును మహింపరుస్తావు, నీ జీవితాన్ని సార్థక్యం చేసుకుంటావు, దేవుణ్ణి సంతోషపెడతావు. దేవుని యొక్క దయ పొంది ఆయన యొక్క గ్రంథంలో నీ నీతి క్రియలు వ్రాయబడి ఈ భూమి మీద నీవు ఘనమైన పరిచర్యను చేయటానికి బలమైన అభిషేకాన్ని పొందుకుని దైవాభిషేకం కలిగి దేవుని చేత నీవు నడిపించబడతావు. భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను సంపూర్ణ సిద్ధి పొందేటటువంటి బిడ్డవుగా ఆయన నిన్ను తన పరిశుద్ధాత్మ చేత నింపి నడిపించి దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.